హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ పన్నీర్తో క్రిస్పీగా పకోడీ అండి. దీన్నే పునుగులని కూడా అనొచ్చు. వీటిని ఎలా చేయాలో చూద్దాము. నేను ఇక్కడ ఇంట్లో చేసిన పన్నీర్నే యూజ్ చేస్తున్నానండి. పన్నీర్ని అంతగా ఇష్టపడిన వారికి ఇలా తురిమి పకోడీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. తురిమిన పన్నీర్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకోవాలి. కాస్తంత పసుపు, కాస్తంత ఉప్పు, కొంచెం కారం, కొంచెం వాము ఇలా నలిపివేయండి. ఇవన్నీ మీ రుచికి సరిపడినట్లుగా వేసుకోండి. ఇందులోనే చిటికెడంతా సోడా సాల్ట్ కూడా వేసుకొని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఏమీ వేయకుండా ముందుగా అయితే ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి వాటర్‌ని చేత్తో చిలకరించుకుంటూ వేసుకుంటూ కలుపుకోండి. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది చూసుకొని వేసుకోండి. ఇందులోనే కాస్తంత కరివేపాకు తుంచి వేసుకోండి. ఇలా పైనుంచి కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది బావుంటుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి, లేదా పకోడీలాగా వేసుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి టేస్ట్ అయితే. పన్నీర్‌తో కర్రీ ఇష్టపడని వారికి, లేదా పన్నీర్‌తో అలాగే పకోడీ చేస్తే ఇష్టపడని వారికి ఈ విధంగా పకోడీ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తినేస్తారు. అండ్ చిన్న పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇవి మీడియం ఫ్లేమ్‌లో బాగా కాల్చుకోవాలి. ఇలా కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ప్లేట్‌లోకి తీసేసుకొని వేడివేడిగా తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని ఇలా తిన్నా కూడా బావుంటాయి. లేదా టొమాటో సాస్ కానీ, రెడ్ చిల్లీ సాస్‌తో తిన్నా కూడా అద్దిరిపోతాయండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హోమ్ మేడ్ పన్నీర్ రెసిపీ మన ఛానల్‌లో ఉంది, చూసేయండి.